నమస్తే గణేష్ గారు. నమస్తే నాగరాజ్ గారు. ఇవాళ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ వైపు చాలామంది స్టూడెంట్స్ మొగ్గు చూపుతూ ఉన్నారు. అండ్ మీరు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు, ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడున్న దానికి సాఫ్ట్వేర్ ఏదైనా కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటే హ్యూజ్ డిమాండ్ ఉన్నటువంటి కోర్స్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, అండ్ ఒకవేళ మీ దగ్గర జాయిన్ అయితే ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అనేటప్పుడు రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయండి. అంటే రకరకాల సాఫ్ట్వేర్స్ ఉంటే ఎక్కువగా మనకి ఇప్పుడు మాట్లాడుకునేది జనాలు ఎక్కువగా మాట్లాడుకునేది ఏంటంటే కోడింగ్ టూల్స్, నాన్ కోడింగ్ టూల్స్ అనేది ఉంటాయి. కోడింగ్ టూల్స్కి వెళ్ళిపోతే మనకు జావా, పైథాన్, రూబీ ఆన్ రైల్స్. ఇవి కాకుండా నాన్ కోడింగ్ టూల్స్కి వెళ్తే AWS డెవాప్స్, పెగా వీటిలో ఉంటుంది. సేల్స్ ఫోర్స్, ఇలా చాలా రకాల టూల్స్ ఉంటాయి. వీటిల్లో ఎక్కువగా మాట్లాడుకుంటాం. సో పైథాన్, జావా, రూబీ ఆన్ రైల్స్ ఇవన్నీ కోడింగ్ సైడ్ ఉంటాయి. నాన్ కోడింగ్ సైడ్ అయితే AWS డెవాప్స్, సో పెగా అండ్ సేల్స్ ఫోర్స్ వీటిలో ఉంటాయి. అయితే ఇప్పుడులో జనరల్గా ఏంటంటే అందరూ కూడా ఒకళ్ళెవరో ఒక సాఫ్ట్వేర్లో AWSలో జాబ్ వచ్చిందో అందరూ అందులోనే వెళ్దాం అనుకుంటారు. అవును, చాలా వరకు చేసే మిస్టేక్ ఏంటంటే అండి, ఫస్ట్ టైం జాబ్ అంటే కష్టపడగలుగుతాడు ఒక 22 సంవత్సరాల కుర్రాడు, మనం ఏం సజెస్ట్ చేస్తామంటే కోడింగ్ లాంటివి తీసుకోమని చెప్తాం. జావా కొంచెం కష్టం, జావాతో కంపేర్ చేసుకుంటే పైథాన్ కొంచెం ఈజీ. కానీ కష్టమైంది నేర్చుకోగలిగితే ఈజీది ఎప్పుడైనా నేర్చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎగ్జాంపుల్ సైకిల్ తొక్కమన్నాం అనుకోండి, సో 35 సంవత్సరాల కన్నా 25 సంవత్సరాలు ఎనర్జీగా తొక్కగలుగుతాడు. కానీ 25 సంవత్సరాల కూడా తొక్కలేను అనుకుంటే కష్టం కదా. అవును. సో ఇలా ఏంటంటే కష్టమైంది ఇప్పుడు నేర్చుకోగలిగితే టైం పట్టినా సరే స్ట్రెంగ్త్ అనేది ఉండిపోద్ది. అండ్ AWS కానీ సేల్స్ ఫోర్స్ కానీ ఇలాంటివి వెళ్ళే ముందు మినిమం కోడింగ్ ఏమైనా ఉంటే కంపెనీస్లో సస్టైన్ అవడం ఉంటుంది. ఈరోజు మీకు చూసుకున్నానంటే ఉద్యోగం రావడం ఒక ఎత్తు అయితే కంపెనీలో లాంగ్ టర్మ్ ఉండడం అనేది రెండో ఎత్తు. మీరు చూసుకున్నంటే ఉద్యోగం ఈ మొన్న 2020, 21, 22 వరకు అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తాయి. అప్లై చేస్తే 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు మాట్లాడుతుంటారు. కానీ లాంగ్ టైంలో ఎంతమంది ఉంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఆ లాంగ్ టైంలో ఉండాలంటే మినిమం అందరినీ కూడా ఏంటంటే కోడింగ్ కొంచెమన్నా నేర్చుకోమని చెప్తాం. ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్, ఒక 500 లైన్స్ ఆఫ్ కోడ్ నేర్చుకోండి. తర్వాత ఏదైనా నేర్చుకో, క్లౌడ్ లేదంటే AWS డెవాప్స్ ఇంకోటి ఏదైనా నేర్చుకోండి. సో ఏదైనా నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ పైథాన్, జావా లాంటివి నేర్చుకోమని చెప్తాం. వీటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమైనా అవసరం ఉందా? అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గరికి వస్తా అంటే మనకి 2-3 రకాల కంపెనీలు ఉంటాయి. ఒకటి MNCs, ఒకటేమో జనరల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్, జనరల్ కంపెనీస్. 3 ఏమో స్టార్టప్స్. స్టార్టప్స్, జనరల్ కంపెనీస్కి పెద్ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కొన్నిసార్లు అక్కర్లేదు. వీళ్ళకి రెండింటికి కావాల్సిన స్కిల్. MNCస్కి ఖచ్చితంగా 80%. అంటే ఎలా అడుగుతారంటే నీ 10th ఎంత ఉంది, 60 ఉందా, ఇంటర్ ఎంత ఉంది, 60 ఉందా, బీటెక్ ఎంత ఉంది, 60 ఉందా, ఇవన్నీ గ్యాప్స్ లేకుండా ఫార్మల్గా ఉంటేనే MNCస్కి ఎక్కువగా ప్రయారిటీ చేస్తారు. MNCస్లో కొంచెం స్కిల్స్ తక్కువ ఉన్నా సరే ఈ కమ్యూనికేషను, ఇంగ్లీషు వీటికి వెళ్తారు. రెండోది అంటే నార్మల్ కంపెనీస్. అరౌండ్ మీరు నమ్మరు, హైదరాబాద్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయనుకుంటున్నారు? థౌజండ్స్లో ఉంటాయండి. అరౌండ్ 6,000 రిజిస్ట్రేషన్ కంపెనీస్ ఉంటే ప్రజెంట్ రన్ అయ్యేవి 2,300 అరౌండ్ కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్లోనే. ఓకే, 2,300 సాఫ్ట్వేర్ కంపెనీస్. అందులో MNCs ఉన్నాయి. ఒక్కో కంపెనీలో ఒక్కొక్కడే ఉంటాడు. ఎంప్లాయీ ఆడే, ఓనర్ ఆడే. ఒక్కో కంపెనీలో 100 మంది ఉంటారు, 1000 మంది ఉంటారు. ఇలా చూసుకుంటే ఇక్కడ మనకు బేసిక్గా ఏంటంటే ఈ 3 కేటగిరీస్లో మనం ఏ కేటగిరీకి సపోర్ట్ చేస్తున్నాం. అంటే మనకి మంచి లైక్ ఈ రికార్డ్ ఉందనుకోండి, అంటే మన కెరీర్లో అనుకున్నట్టు 60% 10thలోని 60% ఇది ఇలా అన్నిట్లో ఉంటే MNCస్కి బెస్ట్. సో MNCస్కి వెళ్ళినప్పుడు మంచి కమ్యూనికేషన్ అండ్ కొంచెం కోడింగ్ నాలెడ్జ్. స్టార్టింగ్లో ఎవరికన్నా సరే కోడింగ్ అనేది ఇంపార్టెంట్. రెండోది మీరు చూసుకుంటే మిడ్ లెవెల్ కంపెనీస్. మిడ్ లెవెల్ కంపెనీస్లో వాళ్ళు ఏమడుగుతారంటే కొంచెం ఎన్నాళ్ళు ఈ మనిషి మన దగ్గర ఉండగలుగుతాడు, 3 years బాండ్ రాస్తావా, 2 years బాండ్ రాస్తావా అంటాడు. బాండ్ అంటే ఏం లేదు, నేను పని నేర్పుతాను కనుక నా దగ్గర ఎక్కువ రోజులు పని చేయాలి. ఎందుకంటే నేర్చుకున్న 6 నెలలకి బయటకు వెళ్ళిపోతే కష్టం కనుక వాళ్ళు బాండ్ ఒకటి రాయమని చెప్తారు. సో అక్కడ కొంచెం జనరల్ శాలరీస్ ఉంటాయి. అంటే 20,000, 25,000, 30,000 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇదొక స్టార్టప్స్లో ఏంటంటే కొన్ని స్టార్టప్స్లో తక్కువ శాలరీస్ ఉంటాయి, కొన్నిసార్లు హైయెస్ట్ ఉంటాయి. కానీ వీళ్ళ దగ్గర నేర్చుకున్న 12 గంటలు 16 గంటలు వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ లాస్ట్లో వచ్చేసరికి వాళ్ళకి మంచి స్టార్టప్ షేర్ అని, కంపెనీ షేర్స్ అని ఇవన్నీ కొంతమందికి వస్తూ ఉంటాయి.
ఈ స్టార్టప్లో. కానీ సెకండ్ థర్డ్ చెప్పిన వాటికి ఖచ్చితంగా కోడింగ్ డెడికేషన్ ఉండాలి. కొన్నిసార్లు వాళ్ళ సర్టిఫికేషన్స్ ఇవన్నీ చూసుకోరు. అంటే మేము బిఏ అయినా లేదంటే ఏదైనా సరే, డిగ్రీ అయినా నార్మల్ డిగ్రీ అయినా సరే కోడింగ్లో తెట్టు ఉండాలి. అలాంటివి ఉంటే మాత్రం అంటే ఈ మనిషి అవసరమైతే రోజు 12 గంటలు కష్టపడగలుగుతాడు, 16 గంటలు కష్టపడగలుగుతాడు, ఇంతకుముందు ఎక్కడైనా ఉన్నావా, ఇలాంటి క్వశ్చన్స్తో స్టార్ట్ అవుతాయి. లాజికల్ థింకింగ్ ఉందంటే వీళ్ళ దగ్గర బాగుంటుంది. రెండోది ఏంటంటే మనకి జావా ఎప్పుడు చూస్ చేసుకోవాలి, లేదంటే ఏడబ్ల్యూఎస్ ఎప్పుడు చూస్ చేసుకోవాలి, ఇలా. అయితే ఫ్రెషర్స్ని నేను ఏమంటా అంటే మోస్ట్లీ ఇప్పుడు మీరు ఫ్రెషరు అనుకుంటే మాత్రం జావా లాంటివి తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఈరోజు ఎవరైనా సరే జాబ్స్ ఇన్ జావా అని గూగుల్లో కొడితే ఎన్ని జాబ్స్ ఉన్నాయో మీకు కనిపిస్తాయి. నౌకరీలోకి వెళ్తే ఎన్ని జాబ్స్ ఉన్నాయి, 70,000 జాబ్స్ కనిపిస్తాయి. అంటే ఈరోజు ట్రెండ్, అన్ని ఉద్యోగాలు ఉన్నాయి, మ్యాన్ పవర్ కావాలి. సో బట్ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ లాంటివి తీసుకుంటే వాటికి ఉండే చిన్న ఇష్యూ ఏంటంటే ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకొని సర్టిఫికేషన్స్ చేయాలి. ఓకే, సర్టిఫికేషన్ చేస్తే అంటే సర్టిఫికేషన్స్ కూడా ఎలా చేయాలంటే ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకొని సర్టిఫికేషన్స్కి అరౌండ్ 30,000 నుంచి 80,000 దాకా ఉంటాయి. ఆ సర్టిఫికేషన్ రాయాలంటే ఫీజు కట్టిన తర్వాత గ్యారంటీ పాస్ అవ్వకపోతే సర్టిఫికేట్ రాదు, 30,000 పోయినట్టే. అంటే అంత ఇన్డెప్త్ వీళ్ళు ఏడబ్ల్యూఎస్ నేర్చుకొని వీళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ ఏడబ్ల్యూఎస్ వీటికి వెళ్ళచ్చు. సర్టిఫికేషన్ లేకుండా అవంతా బత్తే ఉండవు. అండ్ ఫ్రెషర్స్కి మాత్రం కోడింగ్ కొంచెం మినిమం ఐడియా ఉంటే బెటర్, ఏ కంపెనీకి వెళ్ళినా సరే. ఓకే, కోడింగ్ కొంచెం ఒక 100 లైన్స్ కోడ్, 500 లైన్స్ ఆఫ్ కోడ్. మీరు చెప్పిన ప్రాసెస్ అంతా బాగుందండి. అంటే ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, లేదంటే కొంతమంది జనరల్ బీఎస్సీ అబైకం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. కోడింగ్ నేర్చుకుంటే చాలు అనేటువంటి ఉద్దేశంతోనే స్టార్ట్ చేస్తారు లైఫ్ ఎవరైనా సరే. ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడానికి ప్రధాన కారణాలు ఏంటి? అండ్ అంటే సాఫ్ట్వేర్ వైపు ఏది ఎక్కువగా వాళ్ళని కనెక్ట్ అయ్యేలా చేస్తుందంటారు, టెంప్ట్ అయ్యేలా చేస్తుందంటారు? అంటే సాఫ్ట్వేర్లోకి వెళ్తే అండి కల్చర్, ఎందుకంటే మంచి ఇన్షర్ట్ చేసుకొని అదొక కల్చర్. రెండోది మనీ. సో ఎందుకంటే సాఫ్ట్వేర్లోకి వెళ్ళిన తర్వాత మీరు 2021 చూస్తే ఎక్కడ కూడా డబల్ శాలరీ అయ్యాయి. అంటే మొన్నటి వరకు 60,000 అంటే వాడికి 1,20,000, 100% హైక్ అంటారు, 50% హైక్ అంటారు. ఈ హైక్స్ వీటిలో ఉంటాయి. సో అది ఎక్కువగా వాళ్ళని అట్రాక్ట్ చేస్తాయి. అంటే మంచి వర్క్ అని చూపించేస్తే సో అవసరం ఉంది అనుకుంటే ఏమవుతుందంటే రోజుకి వీళ్ళకి వేరే కంపెనీ ఎక్స్పీరియన్స్ ఉంది అంటే మాత్రం వేరే కంపెనీ నుంచి ఆఫర్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళు బయటికి వెళ్లకుండా ఈ డబల్ శాలరీస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు. ఇది వేరే ఏ ఇండస్ట్రీలోనే డబల్ శాలరీలు ఉండవు. సో దట్స్ మేక్ యాక్చువల్లీ వీళ్ళకి అంటే అందులోకి రావడానికి, ఆ ఫీల్డ్ రావడానికి. అంటే ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు మనం పాజిటివ్స్ అన్నీ మాట్లాడుకుంటే ఏసీ, మంచి ఏసీగా బట్టలు నలగకుండా ఇంటికి వెళ్ళొచ్చేవాడిని నేను. సో ఈ మాత్రం కొంచెం టెన్షన్స్ ఉంటాయి. ఓకే, సో అవి అధిగమించేస్తే ఈజీగా ఉంటుంది. సో వాళ్ళందుకే ఏంటంటే నేర్చుకునేటప్పుడే పార్ట్ టైం లెర్నింగ్ లేకుండా రోజు గంట సేపు నేర్చుకుంటున్నాను లేదంటే ఇలాంటివి నేర్చుకోకుండా సో మనం 6 to 8 hours అనేది మనం ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే వాళ్ళకి ఇవి చెప్తాం. నేర్చుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ ఉండాలని చెప్తాం. ఓకే, సో అవి ఎక్కువగా అట్రాక్ట్ చేయడానికి అవకాశం చేయడానికి. థ్యాంక్ యూ సార్. అయితే చాలామంది ఇప్పుడున్న దానికి మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి కానివ్వండి, లేదంటే కోర్సు ఏవైతే డిమాండెడ్ కోర్సు ఉంటాయో అవి నేర్చుకోవడానికి కానివ్వండి, జాబ్ ప్లేస్మెంట్స్ గురించి ఇంట్రెస్ట్ ఉండేటువంటి వాళ్ళు. ఎందుకు అని అంటే మీ దగ్గర మీ ఇన్స్టిట్యూట్లో ఎవరైతే ట్రైనింగ్ తీసుకుని బయటకు వస్తున్నారో వాళ్ళు ప్లేస్మెంట్స్కి మీరే ప్రధానంగా కొన్ని సర్వీసెస్ చూపిస్తూ ఉన్నారు వాళ్ళకి. అవునండి, అందుబాటులో ఉండే విధంగా జాబ్ గ్యారంటీ తోటి. అవునండి, అంటే అండ్ నెంబర్ ఆఫ్ కాల్స్ కూడా అదే విధంగా వస్తున్నాయి, కింద కామెంట్ బాక్స్లో కూడా పోస్ట్ చేస్తున్నారు. సో ఎలా అండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే? సో జనరల్గా ఏంటంటే ఆ కమెంట్ బాక్స్లో లైక్ ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి కాల్ చేస్తే సో ఎవరైతే కాల్స్ లైక్ అందుబాటులో లేకపోయి ఉంటుందో ఆ టైంలో డిస్క్రిప్షన్లో లింక్ ఉండొచ్చు, లేదంటే కాల్ చేస్తే మీకు ఒక లింక్ వస్తారు. అందులో జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు ఒక అపాయింట్మెంట్ ఇస్తారు. ఆ అపాయింట్మెంట్ త్రూ ఆన్లైన్ ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. ఎందుకంటే చాలామంది వీటికి సంబంధించినటువంటి వాటి విషయాల్లోనే ప్లేస్మెంట్స్ కోసం అంటే అటువంటి ఏవైతే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయో వాటి కోసం చూస్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు టెస్ట్ కండక్ట్ చేస్తారు? అవునండి, టెస్ట్ కండక్ట్ అంటే బ్రెయినోవిజన్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. అంటే మన దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ ఇచ్చాము అంటే అది ఆల్ ఓవర్ వరల్డ్లో ఎక్కడికి వెళ్ళినా అది వర్క్ అవుతుంది. ఇప్పుడు చాలామంది వేరే దేశాలు వెళ్ళినా సరే మన దగ్గర వర్క్ చేసిన వాళ్ళు ఆ దేశాలకు వెళ్ళినా మన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కనుక ఇంటర్నెట్లో చెక్ చేస్తే మన కంపెనీ ఉంటుంది. సో చాలామంది ఏంటంటే సర్టిఫికేషన్ అనేది కూడా ఇంపార్టెంట్, మన కంపెనీ సర్టిఫికేషన్ అనేది కూడా. అవును,
ఇందులో మా దగ్గర ఎక్కువగా జనరల్గా జాయిన్ అయ్యేది ఏంటంటే జాబ్ గ్యారంటీ అని ఒకటి పెడతామండి. ఎవరైతే హార్డ్ వర్క్ చేసి నిజంగా మనం వర్క్ చేయగలుగుతాము, నేను కసిగా ఉన్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా జాబ్ గ్యారంటీ ఆప్షన్ ఉందండి. ఓకే. సో హూ కెన్ వర్క్, ఓకే, సో నేను 8 hours అన్న పర్లేదు సార్ చేయగలుగుతానన్న వాళ్ళందరికీ చాలా మంచి ఆపర్చునిటీస్ ఇచ్చాం. సో వీళ్ళందరికీ ఏంటంటే మనం కెరీర్ గైడెన్స్ ఇచ్చి ఎవరికి ఏ జాబ్ సెట్ అవుతుంది అనేది మనం వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి ప్రాపర్గా మన కంపెనీలో సెట్ చేయడం జరుగుతుంది. వెరీ గుడ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ థ్యాంక్ యూ గారు. సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, బ్రెయినోవిజన్ తోటి అసోసియేట్ అయ్యి ముందుకు వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు, స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. మీరు దానికి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కొని జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు కనిపిస్తూనే ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు మెసేజ్ పెట్టి ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీ కాంటాక్ట్ నెంబరు మీరు ఏం చేయాలనుకుంటారు ఒక క్లారిటీ తోటి నాకు పెడితే నేను గణేష్ గారి టీంకి అయితే ఖచ్చితంగా పంపిస్తాను. సో ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.